ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మమ్మల్ని ప్రేమించేటువంటి మా కాపరి మోజేస్ పాస్టర్ గారికి నా వందనాలు. 2023 సంవత్సరము 1వ తారీఖు నుండి దేవుడు ఈ 2023 ఆఖరి మాసంలో 3వ వారంలో ఆయన పండుగ దినములోనికి మా కుటుంబాన్ని నడిపించి ప్రతి ఇరుకులో, ఇబ్బందిలో, కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో, అవమానంలో, దిగులో, చింతలో ప్రతి చోట ఆయన కృపను తోడుగా ఉంచి సజీవ లెక్కలో ఉంచి కుటుంబంలో ప్రతి చోట ఆయన ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యాలను జరిగిస్తూ మా కుటుంబం పట్ల చేసినటువంటి మేలును బట్టి, ఉపకారములన్నిటిని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలండి. 2023 సంవత్సరం జనవరి 2వ తారీఖున 1వ తారీఖున చర్చికి వెళ్ళి వచ్చాము. 2వ తారీఖున నా భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు తను చెవిలో నుండి అకస్మాత్తుగా పడిపోయారు. తనకు అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాము. 12 రోజుల హాస్పిటల్లో ఉన్నారు. మెడనరాల్లో చాలా ప్రాబ్లం వచ్చిందని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఏదైనా సమస్య రాగానే మా పాప, పెద్ద పాపకి 8వ నెల అప్పటి నుండి మా బ్రదర్ గారు మోజేస్ పాస్టర్ గారు మాకు పరిచయం. దేవుని కృపను బట్టి ఆ పాస్టర్ గారు మా ఇంటికి ప్రతి ఆదివారం రావడం, ప్రార్థన పెట్టడం జరిగింది. ఇప్పటికీ 21 సంవత్సరాలు బ్రదర్ తో మా అనుబంధం, ఆత్మీయమైన అనుబంధం. ఏదైనా శ్రమ రాగానే బ్రదర్ కి ఫోన్ చేసి మాట్లాడడం, ప్రార్థన చేయించుకోవటం, బ్రదర్ ధైర్యపరచడం, ప్రార్థనలోనికి ఏ సమస్య అయినానో ఎత్తుపట్టి ప్రార్థించినప్పుడు ఆ శ్రమ నుండి విడుదలనిస్తూ దేవుడు ఆయన కృప చూపిస్తూ ఎంతగానో తోడుగా ఉండి నడిపించాడు. జనవరి 2023 సంవత్సరం జనవరి 2వ తారీఖున అతను ఆఫీస్ లో పడిపోయినప్పుడు చాలా భయం వేసింది. చాలా చాలా ఎంత అంటే చాలా కృంగిపోయాము. ఆయన దేవుని కృప చూపించి ఏం కాదు అని బ్రదర్ గారు ఫోన్ చేసి చెప్పటము, ప్రేయర్ చేయటము, మేమందరం కూడా ప్రార్థనలో పాల్గొంటాం. నా ప్రార్థన సహవాసం కూడా ఎంతగానో ప్రార్థించి అప్పుడున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు, హోల్ బాడీ టెస్ట్ మొత్తం చేసినప్పుడు ఏ రిమార్క్ ఏది లేదు. మెడ నరాల్లో ఒక చిన్న నరం దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది, ఆపరేషన్ అయితే అది సరి అవుతుంది అని చెప్పారు. కానీ తను నేను ఆపరేషన్ చేయించుకొని అన్నారు. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు 5 నెలలకి సంపూర్తిగా తను ఆ మెడ నొప్పి విడుదల, మరి ఆ బ్లడ్, అది బాగా తలనొప్పి వచ్చేది. తనకు కూర్చున్న, నడిచిన, హెల్మెట్ పెట్టుకోవడానికి లేకుండా ఉండేది. బండి మీద వెళ్తుంటే ఎక్కడ పడితే అక్కడ అంటే అది ఆ బ్లడ్ సర్క్యులేషన్ రాకపోవటం వల్ల ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం జరిగేది అనమాట, తనకు తెలియకుండానే. అలాగా తన డ్యూటీకి వెళ్ళేటప్పుడు మరి ఎక్కడైనా ఎలాగైనా పడిపోతారేమోనని భయంతో, టెన్షన్ తో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. దేవుని కృపను బట్టి ఒక్కసారి కూడా తను ఎక్కడ కూడా అనానుకూల పరిస్థితి, వాతావరణం పడిపోకుండా దేవుడు 5 నెలలకి సంపూర్తి అయిన స్వస్థతను దేవుడు అందించి ఇప్పటి వరకు మళ్ళీ ఆ నొప్పి రాకోకుండా దేవుడు చేశాడు. అతి అద్భుతాన్ని 2023 సంవత్సరం బలహీనతనిచ్చిన అందులో నుండి దేవుడు విడుదల నుంచి స్వస్థతనిచ్చాడు. ఆ తర్వాత ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో, కుటుంబంలో, బిడ్డల పట్ల అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాగని ఇప్పటికీ ప్రజెంట్ కూడా ఇప్పుడు కూడా ఈ సమయంలో బట్టకి తను రైట్ అయ్యి చూపు తగ్గింది. డ్యూటీ చేసుకోవటం చాలా ఇబ్బంది పడుతున్నాడు. చాలా బాగా వేదనకు గురవుతూ వచ్చాడు. అయినా బ్రదర్ ధైర్యపరిచారు. తప్పకుండా దేవుడు మెట్టిగా ఒక రచన వాకు చెప్పారు. క్రమముగా నోవాహు ఓడను పర్వతం మీద నిలిపి క్రమముగా నీరుని తగ్గించినట్లు కంటిలోని కన్న దృష్టిని దేవుడు, ఆ లోపాన్ని క్రమంగా తగ్గించి చూపును మెరుగుపరుస్తానని దేవుడు మాట్లాడారు. అలాగా దేవుడిని ప్రార్థన చేస్తూ వస్తున్నాము. నాకు గొప్ప విశ్వాసము. 2023 సంవత్సరంలో ఒక బలహీనతలో స్టార్టింగ్ విడుదలనిచ్చిన దేవుడు 2023లోనే ఈ శ్రమ నుండి కూడా విడుదలనిచ్చి మంచి చూపును, డ్యూటీకి ఆటంకం కానిటువంటి మంచి కనుదృష్టిని దేవుడిస్తాడని నా విశ్వాసం. మనకు దేవాది దేవునికి నమ్ముటి వలన మీకు అనేతనము అనే సంస్థం సాధ్యమన్నాం. ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో, బిడ్డ పట్ల చేశాడు. కనుక నా గొప్ప విశ్వాసం, నమ్మకం. బ్రదర్ గారు కూడా ఎంతగానో ఒక సొంత ఒక కుటుంబంలోని నా యొక్క సొంత సహోదరుని వలె అన్ని విషయాల్లో ఆదరించి పట్టుదలతో, ఒక ప్రార్థన భారంతో కుటుంబం పట్ల ఏ శ్రమ వచ్చినా ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే నా బ్రదర్ పట్ల ప్రజెంట్ అలాగే సహవాసం అంతా కూడా ఎంతగానో ప్రార్థిస్తున్నారు. తప్పకుండా విశ్వాసంతో నేను నమ్ముచున్నాను. తనకు మంచి కనుదృష్టిని దేవుడు 2024 సంవత్సరంలో మంచి అద్భుతకరమైన సాక్ష్యం మా కుటుంబంలో నుండి దేవుడు ఇస్తాడు. ఇప్పటి వరకు తను అంత
అంటే అంతగా ఇబ్బంది పడుతున్నాడు కదా డ్యూటీకి వెళ్ళడం. ఆయన డ్యూటీకి మానుకోకుండా నేను లీవ్ పెట్టినానన్నా కూడా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. పిల్లలు చదువుతున్నారు. ఒక్క నెల ఆగిపోతే కుటుంబం కష్టమైపోతుందని అలాగనే దేవుని కృపను పట్టుకొని డ్యూటీకి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పటి వరకు డ్యూటీ వెళ్తూనే ఉన్నారు, తన పని తాను చేసుకుంటూనే ఉన్నారు. అలాంటి పరిస్థితిలో కూడా కన్ను సరిగా సహకరించినప్పటికీ కూడా డ్యూటీని అయితే క్రమంగా చేయుటకు దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. మంచి అద్భుతకరమైనటువంటి సాక్ష్యం ఈ కుటుంబంలో 2024లో దేవుడు తప్పకుండా ప్రవేశపెడతాడని, ఆ నోటి నుండి మంచి సాక్ష్యం దేవుడు ఇస్తాడని నమ్ముతున్నాను. అంతేకాక నా యొక్క సాక్ష్యం చెప్పాలంటే ఎంతో గొప్పది. నా బిడ్డల పట్ల కూడా ఎంతో మేలు దేవుడు ఇచ్చాడు. పెద్ద పాపకి తను యూనివర్సిటీ టాపర్ అయ్యింది, ఇంజనీరింగ్ అయిపోయింది. అయితే తను యూకే వెళ్ళాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నప్పుడు నేను దగ్గర ప్రార్థన చేశాను. దగ్గర 34 లక్షల వరకు ఖర్చు అవుతుంది. నాకైతే అంత ఆర్థికంగా మరి అవుతుందా, మాకు శక్తిని మించింది అని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు నా బ్రదర్ గారు తప్పకుండా అమ్మ దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు, ప్రతి ప్రయత్నంలో దేవుడు మీకు తోడుగా ఉంటారనేసి హిజ్కియాతో మాట్లాడినప్పుడు దేవుడు ఒక రోజు వచ్చి చేయ ప్రయత్నములన్నిట్లో కూడా దేవుడు తోడుగా ఉంటాడని చెప్పారు. అదే వాగ్దానాన్ని అదే మాటని ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు 3 రోజుల్లో 25 లక్షలు అది పాప కట్టడానికి అనుకుంటున్నా. ఎంత అద్భుతకరమైన సాక్ష్యం అంటే మాటలు వివరించడానికి శక్తి లేదు. పాపకి మనీ అంతా సంకోచపడడం జరిగింది. బహుశా జనవరి నెలలో పాప అలాగే వెళ్తుందేమో. అలాగనే రెండో పాప కూడా మెడిసిన్ సీటు ఫ్రీ సీటుని దేవుడు అనుగ్రహించాడు. అలాగనే నాకు బాబు కూడా ఐఐటి సీటుని ఫ్రీ సీటుని దేవుడు ఇవ్వడం జరిగింది. అలాగే నడవలి నేను ఆ స్థితిని ఆయన అడుగు వేయించి నన్ను చేపట్టుకొని నడిపించినట్లు దేవుడు ఎంతో కృప చూపించాడు. అలాగే ఆ కొన్ని సంవత్సరం అంతా కూడా 74 సంవత్సరాలైనా కూడా మంచి ఆరోగ్యం పాపదని ఉంటారు. ఇలాగా కుటుంబం పట్ల ఈ సంవత్సరం అంతా చేసినటువంటి మేలు ఉపకారములన్నిటిని బట్టి దేవాది దేవునికి వందనాలు. అలాగే ప్రార్థించినటువంటి నా సహవాసానికి, ఎక్కువకాల సహవాసానికి, ప్రార్థన గుంపు కూడా ఆయా దేవునితో ఒక రాత్రి గడిపేటువంటి ఆల్నైట్ ప్రేయర్లో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క సహవాసానికి, ప్రతి ఒక్క సహోదరికి, ప్రతి ఒక్క సహోదరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మా కోసం ప్రార్థించిన వారికి, అదేవిధంగా మరి ముఖ్యంగా నా ఆత్మీయ సహోదరుడు మోదీ పాస్టర్ గారికి నేను లెక్కించలేనటువంటి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఎంతో భారముతో బాధ్యతతో మీరు నా సహోదరుడు, నేను మిమ్మల్ని వదలను, మీకు శ్రమ వస్తే నాకు శ్రమ వచ్చినట్టే, మీకు ఏదంటే మీరు సంతోషం అంటే నాకు సంతోషం ఉన్నట్టే అని చెప్తూ ఎంతో భారంతో ప్రార్థిస్తూ మా పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. అటువంటి సహోదరుని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థించిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ నా కుటుంబం ప్రతి సంవత్సరం అంతా చేసిన వీళ్ళు ఉపకారాలను బట్టి అన్నిటిని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ నిండు కృతజ్ఞతాస్తుతులు సహవాసాన్ని చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. థాంక్యూ అమ్మా. చాలా చక్కటి సాక్ష్యము సిస్టర్ గారిని వారి కుటుంబాన్ని దీవించిన గాక. నిజంగా నన్ను కూడా ఎంతో ఆప్యాయతతో ఆ కుటుంబం చేర్చుకున్నారు. నా సొంత సహోదరుడు వల్లే, బ్రదర్ వల్లే. మరి మా సునీల్ బ్రదర్ గారేమి, సిస్టర్ గారేమి చాలా ప్రేమిస్తారు, మంచి గౌరవిస్తారు. నిజంగా ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా అదే ప్రేమను కంటిన్యూటీగా కలిగి ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని నిజంగా దేవుడు దీవించును గాక. ఆ కుటుంబంలో అడుగు పెట్టిన కాంచి అన్ని అద్భుతాలే, అన్ని ఆశ్చర్యమైన కార్యాలే, అనేక గొప్ప కార్యాలు చేశాడు. అలాగే మరి ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ అన్ని మంచి కార్యాలు జరిగినాయి. ఎవరి మినిస్ట్రీలో అనుబంధం కలిగి ఉన్నా, ఎవరైతే విత్తనాన్ని విత్తుతున్నారో వారి జీవితంలో అన్ని మంచి కార్యాలు జరిగినాయి. మరి ఆ కుటుంబంని ఇంకా ప్రార్థనలో ఎత్తిపట్టండి. ఆ కుటుంబంలో బ్రదర్ గారికి చూపు సంపూర్ణంగా సరళం చేయబడి మంచి ఆరోగ్యం పొందుకునేలాగా మనమందరం కూడా ప్రార్థిద్దాం. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం ఆ కుటుంబం మీద నిలుచును గాక, దీవించును గాక. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.